పుడితే ఈయన కంటే ఏం చేస్తాడు చెప్పరేమండి? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏనే గర్భము ధరిస్తే ఏనే ఏమండి పిల్లల్ని కంటే, అంతమంది పిల్లలు ఈయన కంటే ఆ మాట అంటాడా? అనడు. అందుకని దేవుడు అంటాడు, ముందుగానే ఏం చెప్పాడంటే, చూడండి ఆ మాట చూడండి, పాలిచ్చి పెంచెడు తండ్రి తన పిల్లలను మోయునట్లు, పసిపిల్లలను మోయునట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావే. దేవుడు ఏం చెప్పాడంట? ఏయ్ మోషే, వీళ్ళని నేను నీకు అప్పగించానని నీ ఇష్టం వచ్చినట్టుగా చేయమాక, నీకు నచ్చినట్లుగా చేయమాక. వాళ్ళు ఎవరు తెలిసినా నా బిడ్డలు, ఇశ్రాయేల్ నేను కోరుకున్నా నా బిడ్డలు. వాళ్ళను ఎలా తీసుకెళ్ళాలో తెలిసినా, పాలిచ్చి పెంచాడు తండ్రి తన పసిపిల్లలను మోయునట్లు. నేనేం చెప్పాను నీకు? పాలిచ్చి పెంచడు తండ్రి తన పసిపిల్లలను మోయునట్లు నేను వీళ్ళకి ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశానికే నువ్వు తీసుకెళ్ళు, రొమ్మును ఆనించుకుని తీసుకెళ్ళు అన్నాడంట. ఆ మాటకి నేనేమో వీళ్ళకి అన్నానా? అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? దేవుని మనసులో ఉన్న ఆలోచన చూడండి, ఆ పరమ తండ్రి మనసులో ఉన్న ఆలోచన చూడండి. ఎలా ఆ తండ్రి ఏం చేస్తాడంట? పాలిచ్చి పెంచాడు తండ్రి పసిపిల్లలను మోయునట్లు. సనిగారా, గొనిగారా, బాధ పెడుతున్నారా, ఇబ్బంది పెడుతున్నారా, నీ వ్యక్తిగత జీవితంలో నీకు చిరాకు తెప్పిస్తున్నారా, అయినా సరే నువ్వేం చేయాలి తెలిసినా? వాళ్ళని పరామర్శించు, వాళ్ళ మీద జాలి చూపు, వాళ్ళని పట్టించుకో, వాళ్ళని విచారించు, వాళ్ళ మీద కనికరం చూపు అని. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. మన పరలోకపు తండ్రి ప్రియమైన వాళ్ళరా, ఎంత జాలి, ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత, ఎంత కనికరము, ఎంత కటాక్షము, ఎంత ఏమండి భారము, బాధ్యత కలిగి మన మీద ఉన్నారో గమనించండి. యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు నేను మీ ఎడల జాలి పడుతూ ఉన్నాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, తండ్రి ఏం చేస్తాడంట? పరామర్శిస్తాడు, జాలి పడతాడు, ప్రేమ చూపుతాడు, తర్వాత విచారిస్తాడు, తర్వాత మోసుకుంటూ వెళ్తాడు. ప్రియమైన వాళ్ళరా, అట్టి కృప మన మీద ఆయన చూపును గాక, అట్టి కార్యం మన వ్యక్తిగత జీవితంలో చూపును గాక. మీకు అర్థమయ్యేదానికి చెప్తాను చూడండి. ఇప్పుడు మీ పిల్లలు స్కూల్కి పంపిస్తూ ఉన్నారు. స్కూల్కి పంపిస్తూ ఉంటే స్కూల్లో టీచరు ఏమండి అలా చేస్తాడా? నువ్వు చేస్తాడా? నీ పిల్లల పట్ల నువ్వు ప్రేమ చూపినట్లు, నీ పిల్లల పట్ల నువ్వు ఆప్యాయత కనపరిచినట్లు, నీ పిల్లలకి నీవు కోరి ఏమండి మంచి ఫుడ్ వాళ్ళకి పంపించినట్లు, లేకపోతే 10 రూపాయలు చేతిలో పెట్టి జాగ్రత్తగా కొనుక్కొని తినరా అన్నట్లు టీచర్ చేస్తాడా? ప్రిన్సిపల్ చేస్తుందా? ఎందుకని చెప్పండి? ఎందుకని? ఆమె పిల్లలు కాదు, అతని పిల్లలు వాళ్ళు కాదు. అర్థమవుతుందా? పట్టించుకోరు, తింటే తింటారులే, లేకపోతే లేదు అన్న ఆ పరిస్థితిలో ఉంటుంది ప్రియమైన వాళ్ళ. అయితే మన యేసయ్య స్కూల్ టీచర్గా స్కూల్ టీచర్గా ఉండడు, కానీ స్కూల్ టీచర్ చేసినట్లుగా చేయడు, కానీ ఆయన మన మీద జాలి పడును గాక, ఆయన మనల్ని పట్టించుకొనును గాక, ఆయన మనల్ని విచారించును గాక, ఆయన మన వ్యక్తిగత జీవితాలలో పరామర్శిస్తూ మోసుకుంటూ వెళ్ళును గాక. ఈ రోజు వరకు పరామర్శిస్తూ, పట్టించుకుంటూ, జాలి చూపుతూ, మోసుకుంటూ వచ్చిన దేవుడు ఇక మీదట కూడా అంతకంటే ఎక్కువగా చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని నీ వ్యక్తిగత జీవితంలో గుర్తెరగలిగిన సత్యంగా మారగలగాలి ప్రియమైన వాళ్ళరా.
ఏ రోజు కూడా పరలోకమందున్న తండ్రి ఏమంటే పరాయి వ్యక్తిలాగా నీకు ఉండడు, పరాయి తండ్రిలాగా ఉండడు. తండ్రి వేరు, చెప్పండి, పరాయి తండ్రి వేరు. ఆయన పరాయి తండ్రిలాగా ఉండడు. ఆయన నీకు తండ్రిగా ఉండును గాక, మనకు తండ్రిగా ఉండును గాక. మీరు చూడండి, లోకంలో ఉన్న తండ్రి విషయం ఇంకొకటి చెప్తాను, గమనించండి. ఇప్పుడు దావీదు నిద్రపోవాల్సిన టైంలో నిద్రపోకుండా యుద్ధానికి పోయే టైంలో నిద్రపోయి పాపం మిద్ద ఉంది కదా, మేడ ఉంది కదా అని అలా తిరుగుతూ ఉంటే చూడకూడదు చూశాడు, ఆశించకూడదు ఆశాడు, చేయకూడదు చేశాడు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆమె వర్తమానం పంపించింది, నేను గర్భవతిగా మారాను, గర్భవతిని అయ్యాను అని. ఆమె భర్తని పిలిపించి, పోరా నీ భార్య దగ్గర ఉండి పోరా అని చెప్పి ఏమని పంపితే అతగాడు అక్కడే పడుకుని నిద్రపోయాడు, కానీ భార్య దగ్గరికి అతను పోలా. ఆ తర్వాత దావీదు ఏం చేసి తెలిసినా ఇతన్ని మొత్తం మీద యుద్ధానికి పంపించి అక్కడ చంపేసేసి మా ఉన్నం అయిపోయాడు, నాకు ఏమీ తెలియదు, ఎవరికి ఏమి తెలియదు అన్నట్లుగా. ఆ తర్వాత ఆమె గర్భవతిగా మారింది కాబట్టి ఆ పిల్లవాడిని కన్నది అని రాయబడింది బైబిల్లో. అర్థమవుతుందా? పిల్లవాడిని కన్నదా లేదా? కన్నదా? వాడు ఏమండి కొంచెం కన్నది ఏమంటే కొంచెం పెరిగి పెద్ద అవుతూ ఉన్న ఆ పరిస్థితుల్లో జబ్బున పడ్డాడంట, దేవుడు మొత్తాడంట. చూడండి అన్నమాట, 12:16 సమూయేలు 2వ పుస్తకం 12:16. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది ఆ బిడ్డ ఏం చేసింది? బహు జబ్బు పడిందంట. అర్థమవుతుందా? ఇక ఆమెకి ఆమె చేయాల్సిన అన్నీ చేసింది, చేసింది. ఇక ఏమంటే బిడ్డ అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తల్లి ఊరుకుంటుందా? వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఏమండి వజరు నూరిపోసేవాళ్ళు, వజ అయినా నూరిపోస్తుంది, తర్వాత కరక్కాయ నూరిపోస్తుంది, ఇంకా చాలా ఉన్నాయి కదా, మీకు తెలిసినవి ఎన్ని ఉన్నాయి కదా. ఇంకా ఎవరెవరు చెప్పారు, అన్నీ చేసింది, అయినా బాగుపడలా. ఎవరు మొత్తింది చెప్పండి గట్టిగా? మనుషుల ద్వారా కలిగితే లేకపోతే ప్రకృతి వాతావరణంలో కలిగితే పర్లే, దేవుడు మొత్తిన తర్వాత బాగుపడతాడా? ఎవడు బాగుపడ్డావు? దేవుడు మొత్తితే. ప్రియమైన మన అర్థమవుతుందా? దేవుడు మొత్తిన తర్వాత జబ్బును పడితే ఏమండి ఆ జబ్బున పడిన ఆ బిడ్డ కోసం ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? తండ్రి ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. దావీదు ఏమండి ఆయన పెళ్లి చేసుకొని కన్న కుమారుడు కాదు వాడు. అర్థమవుతుందా? కోరిక తీర్చుకునేదానికి, ఇచ్చ తీర్చుకునేదానికి చేసిన పని అది. అర్థమవుతుందా? వదిలేయచ్చు, పట్టుకోకపోవచ్చు, అయినా సరే ఆయన ఏం చేసి తెలిసిన బిడ్డ కోసం అట 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. తండ్రి బుద్ధి చూడండి, ఎంత జాలో చూడండి. బిడ్డ కొరకు, తన కోసం కాదు, ఏమండి ఆమె కోసం కాదు, కానీ పుట్టిన బిడ్డ కోసం 7 రోజులు ఉపవాసం ఉన్నాడండి. నిద్రాహారాలు మానేశాడు. దావీదా అంత అన్నం తిన్నయ్యా అంటే నేను తినను. బిడ్డ బాగుపడుతుందేమో అని. అయినా సరే బాగుపడిందా? లేదు. ప్రియమైన వాళ్ళు అంటే ఆ పసిబిడ్డ మీద లేదా బిడ్డ మీద ఎంత మమకారమో, ఎంత ఆప్యాయతో, ఎంతగా విచారిస్తూ ఉన్నాడో, ఎంతగా పట్టించుకున్నాడో, ఎంత భారమో బాధ్యత అతని మీద ఉందో చూడండి. ప్రియమైన వాళ్ళరా, అతను కలిగి ఉన్నాడు, గమనించండి. మరి ఆయన చెడ్డవాడయ్యుండే బిడ్డ బ్రతకాలని చెప్పరేమండి? 7 రోజులు కడుపు కాల్చుకొని నిద్రాహారాలు మన ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఆ పరిస్థితులు. అయితే మన పరలోకపు తండ్రి ఎవరు? ఇప్పుడు చెప్పండి, ఆయన చెడ్డవాడా? ఆయన ఇచ్చలు తీర్చుకునేవాడా? ఆయన కోరికలు తీర్చుకునేవాడా? కాదు. ప్రియమైన వాళ్ళరా, ఆయన మనకు తండ్రి. హల్లెలూయా. ఆయన మంచి తండ్రి. హల్లెలూయా. జ్యోతిర్మయుడగు తండ్రి, ఎవరు సమీపించలేని తేజస్సులో ఆయన మాత్రమే నివసిస్తున్న తండ్రి. ప్రియమైన వారా, ఆ తండ్రి దావీదుని మించి నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అనగదా
ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తానే గడిపాడు. మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచి పరలోకంలో కూడా ఇప్పుడు మన కోసం ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన వాళ్ళరా, మన తండ్రి మన మీద ఎంత జాలి, ఎంత కనికరం, ఎంత దయ, ఎంత భారం, ఎంత బాధ్యత కలిగి జీవిస్తున్న గమనించిన ప్రియమైన వాళ్ళరా, అది ఇక మీదైనా గుర్తెరుగుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను చూడండి. యోబు ఆ ప్రాంతం అంతట్లో ఎవరంట చెప్పండి? ఆస్తిపరుడు, అంతస్తుపరుడు, ఐశ్వర్యవంతుడు. అతగాడికి 10 మంది పిల్లలు. ఆ 10 మంది పిల్లలు చూడండి, ఆయా సమయాలలో ప్రతి ఒక్కరి ఇంట్లో అందరూ విందు చేసుకుంటూ ఉంటారు. ఒక రోజున ఒక ఇంట్లో, ఒక రోజున ఒక ఇంట్లో, ఒక రోజున ఒక ఇంట్లో విందు చేసుకుంటూ ఉంటారంట. అర్థమవుతుందా? ఆ విందు చేసుకునేటప్పుడు ఏమంటే పాపం చేసి ఉంటారేమో, లేకపోతే దేవునిని దూషించి ఉంటారేమో అనుకొని చూడండి అన్నమాట. 1:5 యోబు పుస్తకం 1వ అధ్యాయం 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము ఎందుకు చేశాడు? వాళ్ళు తింటున్నారు, సంతోషించింది ఎవరు? వాళ్ళు ఆనందించింది ఎవరు? వాళ్ళు తినింది ఎవరు? వాళ్ళు తాగింది ఎవరు? వాళ్ళు. అవునా కదా? ఇప్పుడు నిత్యము ఇలాగ చేస్తున్నది ఎవరు? చెప్పరామండి. ఎందుకు చేశాడంటావు? పిల్లలు ఏమండి దేవుని కోపానికి ఆహుతి కాకూడదు అని. పిల్లలు అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? బాగుపడాలి అని. పిల్లలు దేవుని శిక్షకు పాత్రులుగా మారకూడదు. దేవుని కోపం, దేవుని శాపం ఏమండి వారి మీదికి రాకూడదని అరుణోదయమునే లేచి నిత్యము ఇలాగ చేస్తానే ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి అర్పిస్తానే ఉన్నాడంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, తండ్రి ఎవరంట? మీరు చెడ్డవారై ఉండే మీ పిల్లల బాగు కోసం మీరు అంత ప్రయత్నాలు చేస్తుంటే, మీరు చెడ్డవారై ఉండే మంచి ఈవులు ఇవ్వాలని చూస్తుంటే, చెడ్డవారై ఉండే ప్రార్థన చేస్తూ ఉంటే, చెడ్డవారై ఉండే జాలి చూపుతూ ఉంటే, నేనెవరిని? దేవుడు ఎవరు? చెప్పండి గట్టిగా. పరలోకమందున్న ఆ గొప్ప తండ్రి, తండ్రులను మించిన తండ్రి, యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ తండ్రి నిశ్చయముగా జాలిపడును గాక, నిశ్చయముగా ఒక్కొక్కరిని విచారించును గాక, నిశ్చయముగా ఆయన పట్టించుకును గాక, నిశ్చయముగా అవసరాలు తీర్చును గాక. ఆయన పసి పిల్లలను రొమ్మున ఆనించుకొని మోయమని చెప్పినట్లుగా ఆయన మనల్ని ఇంకను రొమ్మున ఆనించుకొని మోయును గాక. ఎంతవరకు తెలిసినా ముదిమ వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడును. చెప్పండి, తల వెంట్రుకల నెరయ వరకు నిన్ను మోసుకుంటూ వచ్చేవాడు కూడా ఆయనే. హల్లెలూయా. ముసలితనము ముందు కూడా పచ్చగా ఉండగలిగేటట్లుగా ఆయన చేయును గాక. హల్లెలూయా. ఈ మాటలు ఉంటున్న ప్రియమైన వాళ్ళరా, మీ వ్యక్తిగత జీవితం అనువన్న ఒకసారి గుర్తెరగండి. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లుగా ఆయన మన మీద జాలిపడును గాక. హల్లెలూయా. ఇంకొక విషయం కూడా మీకు గుర్తు చేస్తాను చూడండి. ఆయన విగ్రహారాధన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు అబ్రహాం అనే వ్యక్తిని. పచ్చి విగ్రహారాధికుడు విగ్రహారాధన చేస్తున్నప్పుడు దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి అలా బయలుదేరి వచ్చేసేసాడు.
నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు అని చెప్పాడు. నేను నీకు సంతానాన్ని ఇస్తాను అన్నాడు. రోజులు గడిచి మొత్తం మీద ఏమండి దేవుని ద్వారా సంతానాన్ని పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత పెద్దోడైపోయాడు. ఇస్సాకు పెద్దోడయ్యాడు. దేవుడు అబ్రహాముని అన్ని విషయాల్లో ఏం చేశాడంట చెప్పండి? అన్ని విషయాలు, 1 కాదు 2 కాదు 3 అన్ని విషయాలు ఆశీర్వదించాడు. ఇక ఆయన వృద్ధాప్యంలోనికి వచ్చేసాడు. చూడండి అన్నమాట. 24వ అధ్యాయం మొదటి నుంచి గమనించండి. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి నుంచి. అబ్రహాము బహుకాలము గడిచిన, ఎలా ఉన్నాడంట? బహుకాలము గడిచిన ఉన్నాడా లేదా? వృద్ధుడై ఉన్నాడు. వృద్ధుడై ఉన్నప్పుడు కొడుకేమయ్యాడు? ఈయనేమో వృద్ధుడిగా మారుతున్నాడు. ఈయనేమయ్యాడు కొడుకు చెప్పండి? పెద్దవాడయ్యాడు. పెద్దవాడైనప్పుడు తండ్రి యొక్క భారము బాధ్యత ఏంటి? అతగాడిని ఒక ఇంటి వాడిని చేయాలనుకున్నప్పుడు ఈయన వృద్ధుడైపోయాడు. నేను వృద్ధుడైపోయాను, నాకు బలం లేదే, నేను ఇప్పుడు సంబంధం చూడలేను కదా, ఆ ఊరికి నేను వెళ్ళాను, ఈ ఊరికి వెళ్ళాను, నా వల్ల కాదు కదా, వాడి కర్మ వాడు అనుభవిస్తాడులే అని వదిలేశాడా? చెప్పరామండి, వదిలేశాడా? వదిలేయకుండా తన ఇంట పుట్టి అలవర్చబడిన దాసుడు ఉన్నాడు. అక్కడ పెద్ద దాసుడు ఉన్నాడు. ఇంటి పెద్ద దాసుడు ఉంటే ఆ దాసుని పిలిపించి, అరే అబ్బాయి, నా కుమారుడు పెద్దోడైపోయాడు, నేనే వృద్ధునైపోయాను, నేనే ముసలోనైపోయాను, నేను ఆ ఊరు తిరిగి ఈ ఊరు తిరిగి అక్కడికి పోయి నేను సంబంధాలు చూడలేను రా బాబు, నాకు అంత ఓపిక కూడా లేదు, అంత శక్తి లేదు, అంత బలము లేదు నాకు. నువ్వు వెళ్ళి నా కుమారునికి భార్యను తీసుకురా, నా కుమారునికి భార్యను తీసుకురా. అయ్యా భార్య ఎట్టు వస్తుందయ్యా? వస్తువు అయితే తీసుకురాగలిగాను, భార్య ఎట్టు వస్తుందయ్యా? ఆమె రాదు కదయ్యా, మనిషి కదయ్యా, నన్ను ఎట్లా నమ్ముతాయి అంటే, ఏ దేవుడైతే నన్ను పిలిచాడో, ఈ రోజు వరకు నన్ను నడిపించాడో పోషించాడో ఆ దేవుడు నీకు ముందుగా దూతను పంపుతాడు, కార్యం సఫలమవుతూ పో అన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, లోకములో ఉన్న ఆ తండ్రే వృద్ధాప్యములోనికి వచ్చినా కూడా తన కుమారుణ్ణి పట్టుకున్నాడా? చెప్పరామండి, పట్టుకున్నాడా? పట్టుకోకుండా ఏమి లేడు, పట్టుకున్నాడు, విచారించాడు, జాలి చూపుతున్నాడు, భారం బాధ్యత కలిగి ఏమండి చేయవలసిన ప్రతిదీ చేస్తానే ఉన్నాడు. మరి దేవుడు చెయ్యడా? ఆయన ఎవరు? పరలోకమందున్న తండ్రి. ఆయన చెయ్యడా? నా దేవుడు మంచి సంబంధాలు దయచేయునుగాక. హల్లెలూయా. మీ పిల్లలకు తగిన సంబంధాలు అనుగ్రహించునుగాక. నా దేవుడు సాటి అయిన సహాయమే దయచేయునుగాక. అర్థమవుతుందా? ఇప్పుడు అబ్రహాం చూడండి, ఒరే నేను వృద్ధాప్యంలో ఉన్నాను రా, ఏదో ఒక దాన్ని తీసుకురాపో అన్నాడా? ఎవరో ఒకరిరా, కుంటితో గుడ్డితో గూందో లేకపోతే చెవిటితో ఏదో ఒకట్లేరా పోయి తీసుకురాపో అన్నాడా? చూడండి ఆ మాట చూడండి, అక్కడ 24:36 చూడండి. క్షమించండి ఆ మాట తర్వాత చదువుదాం. 3 చూడండి. 3 నేను ఎవరి మధ్య కాపురం ఉన్నాను, ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి చెయ్యరా అన్నాడా? ఒరే ఇక్కడే ఉన్నాం కదరా, ఇక్కడే ఒక అమ్మాయి దొరుకుతులే, కనానీయుల అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని చేసేసి అన్నాడా? ఎవరో ఒకరిలేరు అన్నాడా? అన్లా ప్రియమైన వాళ్ళరా చేయక ఏమన్నాడు? నా స్వదేశమందున్న వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చునట్లు యేసయ్యకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరో ఒకరిలేరా చేసేసారా అని చెప్పి సన్లా ఆయన. ఈయన కూడా చూడండి 36 చూడండి. ఇప్పుడు నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యములో నా యజమానికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికిచ్చి ఉన్నాడు. మరియు నా యజమానుడు నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లలో ఒక పిల్లను ఆయన ఏదైతే చెప్పాడో మరలా ఈయన కూడా అదే చెప్తున్నాడు. చూడండి, చెయ్యొద్దు అన్నాడు, చెయ్యను.
కనుకే ఎంత దూరం వచ్చాను, కనుకే ప్రార్థన చేసుకున్నాను, కనుకే దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు అని స్పష్టంగా ఎంతగా చెప్తున్నా చూడండి ప్రియమైన వాళ్ళరా. యేసయ్యకి మహిమ కలుగును గాక. కనుక నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఏమంటే మనుషులే ఏదో ఒకటి చేయకపోతే, మనుషులే స్పష్టంగా ఏదో ఏమండి తనకు నచ్చింది, తనకు మెచ్చింది, తన ఇష్టపూర్వకమైనది, తన ఏమంటే శ్రేష్టమైనది ఇవ్వగలిగినప్పుడు దేవుడు ఎలాంటిది ఇస్తాడు ఇప్పుడు చెప్పండి, చెప్పరామండి? లోకములో ఉన్న తండ్రి ఆలోచనలకు మించిన ఆలోచనలు దేవుడు నీ పట్ల చేయును గాక. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలో వేరు. ప్రియమైన వాళ్ళరా, హల్లెలూయా. నువ్వు అనుకున్న దానికంటే, ఆశించిన దానికంటే ఉత్తమమైనదే నా దేవుడు నీకు దయచేయును గాక, నీ పట్ల చేయును గాక, నీకు చేయును గాక, నీకు దయచేయును గాక. అది ఉద్యోగమా, ఏదైనా సరే నా దేవుడు శ్రేష్టమైనదే నీకు దయచేయును గాక. హల్లెలూయా. ఎందుకంటే లోకములో ఉన్న తండ్రే అంత జాలి పడితే, అంత పట్టించుకుంటే, అంత విచారం చేస్తే ఏమంటే మన పరలోకమందున్న తండ్రి అంతకంటే ఎక్కువగా చూపును గాక. హల్లెలూయా. ఒకవేళ ఈ సమయంలో అరే నాకు తల్లి లేదే, తండ్రి లేదే, నన్ను విచారించేవారు లేరే, నన్ను పట్టించుకునేవారు లేరే, నాకు దిక్కే ఎవరు లేరే, ఏమంటే అందరూ ఉన్నా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావా, నా దేవుడు నీకు తండ్రిగా ఉండును గాక, ఆయనను పట్టించుకును గాక. అందుకని దావీదు మహారాజు అంటే ఏమని తెలుసా? 27:10 చూడండి. 27:10 నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా, అందరూ అనండి గట్టిగా, అందరూ అనండి, అందరూ చదవండి, బిగ్గరగా చదవండి. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను, మరలా నా తల్లిదండ్రులను విడిచినను అదే నా ప్రభు చేయును గాక. హల్లెలూయా. నాకెవ్వరు లేరే, నాకెవ్వరు లేరే, నాతో మాట్లాడేవారు లేరే, నన్ను పట్టించుకునేవారు లేరే, నన్ను చూసేవారు లేరే ఏమండి అని అనుకుంటున్నావేమో. నా దేవుడిని చేరదీయును గాక, నా దేవుడిని ఆదరించును గాక, నా దేవుడిని ఓదార్చును గాక, నా దేవుడిని పట్టించుకును గాక, నా దేవుడిని విచారించును గాక. ఆయనే నీ పట్ల భారము బాధ్యతలు వహించి ఒక్కొక్కటి జరిగించును గాక. హల్లెలూయా. రెండో మాట చెప్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం తీసారా? 14వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అందరం చదువుదామా? అందరం చదువుదాం. మిమ్మును సిగ్గుపరచవలనని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయుచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు స్వార్థ ద్వారా నేను మిమ్మును కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలని మిమ్మును. హల్లెలూయా. తండ్రి జాలి పడతాడు, విచారిస్తాడు, పట్టించుకుంటాడు, భారము బాధ్యత కలిగి ఉంటాడు పిల్లల పట్ల. రెండవది ప్రియమైన వాళ్ళని మనం ఇక్కడ గమనిస్తే, దైవజనుడైన పౌలు గారిని దేవుడు పిలిచిన తర్వాత ఆయన పలు ప్రాంతాలకు వెళ్ళి దేవుని స్వార్థను ప్రకటిస్తూ ఉన్న ఆ రోజుల్లో ఈ కొరింథీయులో కూడా ఆయన దేవుని పరిచర్య చేశాడు. దేవుని పరిచర్య చేస్తే దానికి ప్రతిఫలంగా దేవుడు కొన్ని ఆత్మల్ని అప్పగించాడు. వారిని ఒక సంఘంగా కూర్చడం జరిగింది. వారికి ఈ మాటలు రాస్తుంటున్న మాట ఏంటంటే, మిమ్మును సిగ్గుపరచవలనని కాదు కానీ, ఆ మాట చూడండి ఇక్కడ, మిమ్మును సిగ్గుపరచవలనని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని. హల్లెలూయా. ఎందుకని వాళ్ళు ప్రియమైన పిల్లలుగా మారారు? 16వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు స్వార్థ ద్వారా నేను మిమ్మల్ని
కంటిని ఏం చేశాడంట ఆయన? క్రీస్తు యేసునందు స్వార్థ ద్వారా నేను మిమ్మల్ని, అంటే దేవుని వాక్యము వలన ఆ ప్రాంతంలో ఉన్న విశ్వాసులు ఆయన ఏం చేశాడంట? కన్నాడంట. దేవుని వాక్యాన్ని బట్టి ఆయన కన్నాడంట. ఆయన కన్నాడు కనుక ఇప్పుడు వాళ్ళు ఎలా మారిపోయారు? ఈయనకి పిల్లలుగా మారిపోయారు. వాళ్ళు పిల్లలుగా మారితే ఈయన ఆయనకి తండ్రిగా మారిపోయాడు. ఆ కొరింథీలో ఉన్న విశ్వాసులకి ఈయన తండ్రి, అర్థమవుతుందా? వారేమో ఈయనకే పిల్లలు. ఇప్పుడు తండ్రి పిల్లలకి చెప్తున్న మాట ఏంటంటే ఏం చేస్తున్నా తెలుస్తున్నా? ఆ మాట చూడండి, నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు యేసయ్యకి మహిమ కలుగును గాక. తండ్రి ఏం చేస్తాడంటే పిల్లలకు బుద్ధి చెప్తాడు. తండ్రి జాలి పడటమే కాదు, తండ్రి విచారించడమే కాదు, తండ్రి పట్టించుకోవడమే కాదు, అవసరాలు తీర్చడమే కాదు. అర్థమవుతుందా? ప్రియమైన వారరా, తండ్రి ఏం చేస్తాడు? బుద్ధి చెప్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బుద్ధి చెప్పే ఆ స్థితిలో ఉంటారు. తండ్రి అయితే బుద్ధి చెప్తాడు. తండ్రి కాలేదనుకో చెప్తాడా? చెప్పలేమండి. చెప్తారా? ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను స్కూల్లో టీచర్ అని, స్కూల్కి పంపించావు నువ్వు, ఏమండి చెప్తా ఉంటారు. ఏది స్కూల్లో చెప్తా ఉంటారు. వీడు వినట్లేదు అని అనుకుంటే ఈ అబ్బాయిని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెడతారు? వెనక బెంచ్లో కూర్చోబెడతారు. అప్పుడికి వినలేదనుకుంటే ఏ గ్రేడ్ నుంచి ఎక్కడ తీసుకుపోతారు? బీకి తీసుకొస్తారు. అప్పుడు కూడా వెళ్ళలేదంటే తీసుకుపోయి ఎక్కడ పడేస్తారు? సీలో పాడేస్తారు. అర్థమవుతుందా? కొంచెం గుర్తెరగండి ప్రియమైన వాళ్ళరా. అంతకంటే ఎక్కువగా దేవుడు ఏం చేస్తాడయ్యానంటే ప్రియమైన వాళ్ళరా, ఆయన మనకు తండ్రి కాబట్టి మనకు బుద్ధి చెప్పును గాక. హల్లెలూయా. ఆయన మనల్ని గద్దించును గాక, ఆయన మనల్ని హెచ్చరించును గాక, ఆయన మనల్ని సరిచేయును గాక. హల్లెలూయా. ఆ స్థితి తండ్రిలో ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. దాన్ని మన జీవితంలో గుర్తెరగలగాలి. లోకములో ఉన్న తండ్రుల్ని మనం గమనిస్తే ఏమంటే గద్దిస్తారు, బుద్ధి చెప్తారు, హెచ్చరిస్తారు. అవునా కదా? మరి అంతకు మించిన గొప్ప తండ్రి మన తండ్రి. అర్థమవుతుందా? ఇప్పుడు మీ వ్యక్తిగత జీవితంలో ఆలోచన చేయగలిగితే, మన వ్యక్తిగత జీవితం ఆలోచన చేయగలిగితే ఏమండి బైబిల్లో ఒక మాట చూపిస్తాను చూడండి. కీర్తనల పుస్తకం 32:8. కీర్తనల పుస్తకం 32:8 చూడండి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ ప్రక్క పట్టించుకోవడం, భారము బాధ్యత కలిగి ఉండడమే కాకుండా, పరామర్శించడమే కాకుండా, మరో ప్రక్క ఏం చేస్తాడు తండ్రి బుద్ధి చెప్తాడు, బోధిస్తాడు, ఉపదేశిస్తాడు. అర్థమవుతుందా? ఖండిస్తాడు, హెచ్చరిస్తాడు, బుద్ధి చెప్తాడు. అంత మాత్రమే కాకుండా అక్కడ చూడండి, నీ మీద దృష్టి నిలిపి ఆయన ఏం చేస్తాడంట? ఆలోచన చెప్తాడు. ఎంత మంచి తండ్రి, ఎంత గొప్ప తండ్రి మనం గుర్తెరుగుదుముగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది చూడండి, గద్దిచ్చే తండ్రి మీద, బుద్ధి చెప్పే తండ్రి మీద, హెచ్చరించే తండ్రి మీద ఏమంటే పగబట్టే వాళ్ళు ఉంటారు. అరే నా తండ్రి కదా, నాకెందుకు చెప్తున్నాడు ఈ మాట అని అనుకోరు. నా తండ్రి కదా, నా తండ్రి నన్ను హెచ్చరించుకుని ఎవరు హెచ్చరిస్తారు? నా తండ్రి నన్ను గద్దించుకొని ఇంకెవరు గద్దిస్తారు? నా తండ్రి నన్ను నాకు బుద్ధి చెప్పుకొని ఇంకెవరికి బుద్ధి చెప్తాడు? నా మేలు కోసమే కదా, నా కీడు కోసం కాదు కదా. ఏది చెప్పినా నా తండ్రి నా మేలు కోసమే చెప్తాడు కదా అన్న ఆలోచన, ఇంకిత జ్ఞానం లేకుండా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. బైబిల్లో ఉంది. ఆమోస్ పుస్తకం తీయండి.